అందరికీ నమస్కారం. రిజర్వేషన్స్ ఇష్యూపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భాజపా పార్టీ ఫిర్యాదు మేరకు ఒక నోటీసులు పంపారు. దేని కింద పంపారు? సెక్షన్ 91 కింద పంపారు. 91 కింద జనరల్గా ఎవరికైనా సంబంధించేది ఏదైనా ఒక ప్రాపర్టీకి సంబంధించి ఒక డాక్యుమెంటో ప్రాపర్టీ వాళ్ళ దగ్గర ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇవ్వండి అనేదానికి 160 కింద పంపితే అది సమ్మన్స్ టు ఎగ్జామిన్ ద విట్నెస్. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగానే కాకుండా మరి పార్టీ అధ్యక్షుడు కూడా ఉన్నారు. ఈయనకిచ్చిన ఈ నోటీసులు మరో 4 కాంగ్రెస్ నేతలకు కూడా ఇచ్చారు. దీంట్లో ఒకరు అరెస్ట్ అవటం, అసలు ఆ వీడియో ఏదైతే మార్ఫింగ్ జరిగిందంటున్నారో అది 23వ తారీఖు అమిత్ షా గారు మాట్లాడినప్పుడు కేవలం ముస్లిం మైనారిటీస్కి ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్ అనేది అది అన్కాన్స్టిట్యూషనల్, దాన్ని చట్టరీత్యా రద్దుపరిస్తే ఆ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ లేకపోతే జాబ్స్ అవి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వెళ్తాయి అన్నట్టుగా ఆయన చెప్పారు. అయితే అన్ని రిజర్వేషన్లు రద్దుపరుస్తారు అని చెప్పి ఆయన చెప్పినట్టుగా దాన్ని మార్పింగ్ చేసినట్టుగా ఉంది. దీని టార్గెట్ లేకపోతే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు మార్పు చేశారు, అసలు నిజంగా మార్పింగ్ అయిందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇప్పుడు మీరు అడిగినటువంటి విషయానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి దగ్గర లేకపోతే మిగతా ముగ్గురికి సంబంధించి ఇచ్చినటువంటి నోటీసులు కనుక మనం చూస్తే ఆ నోటీసుల యొక్క సారాంశంలో అందరూ ఏమంటున్నారంటే ఈయన వెళ్తారా వెళ్ళరా, అసలు ఇచ్చింది దేనికి అనే దానికి సంబంధించి చూస్తే నాకు అందిన సమాచారం ప్రకారము ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారో ఆ కేసుకి సంబంధించి నోటీసులు ఇచ్చారు. ఆ కేసులో అనేక అఫెన్సెస్ చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేశారు. అది అందరికీ తెలిసిందే ఏ సెక్షన్స్ కింద చేశారని. అయినా కూడా మీ మాధ్యమం ద్వారా ఒక ముఖ్యమైన సెక్షన్ గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి. ఒకటి సెక్షన్ 153 రైట్స్ కాజ్ చేయడానికి ఇచ్చింది. ఏదైనా చేస్తే ఎక్కడైనా రైట్స్ వస్తాయి ఈ స్టేట్మెంట్ ద్వారా అని ఆ స్టేట్మెంట్ క్రియేట్ చేసిస్తే ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. ఇంకోటి 153A అంటే కులమత జాతి బీద లేకపోతే పుట్టుక ప్లేస్ సంబంధించి ఒక భేదాలను సృష్టించి దాని మీద బేస్ చేసుకొని ఎనిమిటీ అనేది ప్రజల్లో కలిగేదానికి చేసేది 153A. మరోది ఫోర్జరీ, అది అందరికీ తెలిసిందే. 465 ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా నమ్మిచ్చి మోసం చేయటం. మరొకటి 469 ఏదైనా ఒక పార్టీ యొక్క రెప్యుటేషన్ని హామ్ చేసేదానికోసంగా ఒక డాక్యుమెంట్ని కానీ ఈ కేసులో వీడియో కానీ క్రియేట్ చేస్తే అది 469. తర్వాత 171G ఒక ఎలక్షన్ రిజల్ట్ని అఫెక్ట్ చేసి ఎవరికో ఒకరికి అనుకూలంగా ఆ రిజల్ట్ వచ్చేటట్టు చేయడానికి ఏదైనా ఒక చర్య చేపడితే అది చట్ట వ్యతిరేకమైన చర్య అయితే అప్పుడు ఈ 171G వస్తుందన్నమాట. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కూడా కొన్ని సెక్షన్లు పెట్టారు దీంట్లో. అయితే ఈ ఇచ్చిన నోటీసులో వాళ్ళు కేవలం 91 కింద ఇచ్చారు కాబట్టి ఏదైతే ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు కాబట్టి సామాజిక మాధ్యమం ఎక్స్లో ఏదైతే మీరు పోస్ట్ చేశారో వీడియో, దానికి సంబంధించి మీరు పోస్ట్ చేసేటప్పుడు ఏ ల్యాప్టాప్ వాడారు లేదా ఏ మొబైల్ ఫోన్ వాడారు లేకపోతే ట్యాబ్లెట్లు వాడారు అనేది ఒకటి. అసలు మీకు ఈ వీడియో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు అంటే మీరేమైనా క్రియేట్ చేశారా, ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకున్నారా? కాబట్టి దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ తీసుకొని మీరు రండి అని అడగటం జరిగిందనమాట.
అసలు పోలీసుల దృష్టి అంతా ఏంటంటే ఈ సోర్స్, ఈ వీడియో మెయిన్ సోర్స్ ఎక్కడి నుంచి ఎక్కడ మాట్లాడుతుంటే ఎవరి దగ్గర నుంచి ఇది ఫస్ట్ తీసుకున్నారు, ఎక్కడ దీన్ని మార్ఫింగ్ చేశారు అనేది కనుక్కోవడానికి కోసంగా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది జరుపుతున్నారు. 91 సిఆర్పిసిలో మనం చదివేటప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే పోలీస్ ఆఫీసరు ఎవరి దగ్గర నుంచి అయినా ఒక ప్రాపర్టీ, అంటే అది డాక్యుమెంట్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, లేకపోతే కత్తి కావచ్చు, లేకపోతే కేసుకు సంబంధించి ఉపయోగించినటువంటి ఏదైనా పరికరం, నెక్స్ట్ కేసులో తీర్పిచ్చేందుకోసం సాక్ష్యాలను సేకరించేటప్పుడు ఏదైనా ఆధారంగా ఇది పనికొస్తుంది అనుకుంటే దాన్ని తీసుకొచ్చి ఇవ్వమని చెప్పి అడగడం అన్నమాట. సో దాని కింద అందరూ అనుకున్నట్టు కేవలం పోలీసు వాళ్ళకే కాదు, ముద్దాయిలకు కూడా ఆ కేసు కింద పోలీసు వారికి కూడా సమ్మన్ ఇవ్వచ్చు, నోటీస్ ఇవ్వచ్చు. అది ఇంపార్షియల్, కేవలం ఒకరికే కాదు, దాని కిందనే వీళ్ళు కూడా అడగచ్చు నోటీస్ ఇచ్చి పోలీస్కి త్రూ కోర్టు. మీరు మా మీద కేసు పెట్టారు కదా, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి కోర్టులో పెట్టి కాకుండా మీరు తీసుకురండి అని వీళ్ళు కూడా అడగచ్చు. అటువంటి పవర్ఫుల్ సెక్షన్ అది. సో సోర్స్ ఏంటనేది కనుక్కోవడానికి కోసంగా ఈ యొక్క నోటీసులు ఈయనకి ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్పెషల్ సెల్ ఒకటి అనేది హోంమంత్రిత్వ శాఖలో ఉంది. అది ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండర్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ విభాగం అన్నమాట. సామాజిక మాధ్యమ సంస్థల నుంచి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కూడా అందరిని అడుగుతున్నారు, మీరంతా పబ్లిష్ చేస్తున్నారు కదా, మీకు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు సోర్స్ ఎక్కడ, ఏ వీడియోస్ మీకు ఎవరి దగ్గర నుంచి వచ్చి ఎలా చేశారు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి అస్సాంలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఆ రాష్ట్ర సీఎం హిమంత్ బిశ్వకర్మ చెప్పారు. దీంట్లో మెయిన్గా వాళ్ళ అలిగేషన్స్ ఏంటంటే డీప్ ఫేక్ మార్ఫింగ్ వీడియో ఈ రెండు చేశారు అనేది ఆధారం. అయితే దీన్ని అన్ని పక్షాలు, అంటే ప్రతిపక్షలో ఉన్న అందరూ కూడా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా, వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఇప్పుడు దాకా ఈడీలని, సిబిఐని లేదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని ఇతరులని వాడుతున్నారు. ఇప్పుడు ఢిల్లీ పోలీస్ అని నేను ఎందుకన్నానంటే ఆల్రెడీ ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్ చేసి లేకపోతే ఆప్ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి చాలామందిని లోపల పెట్టున్నారు. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ మీద అలిగేషన్ ఉంది, ఆయన ఒక పార్టీ అంటే బీజేపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఈ లిక్కర్ స్కామ్ కేసులో కూడా ఆయనే మొట్టమొదట సిబిఐకి ఎంక్వైరీ చేయమని చెప్పి లెటర్ రాసింది అనేది ఒక సీరియస్ అలిగేషన్ ఆయన మీద. అటువంటిది ఈ కేసులో ఇంత త్వరగా అరెస్టులు, నోటీసులు అంతా క్షణాల్లో జరిగిపోయేటట్టు ఇచ్చారు ఇప్పుడు ఎలక్షన్స్ జరిగేటప్పుడు. దీంట్లో ముఖ్యమైన కారణాలు 2-3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే అందరికీ కనిపించేటట్టు ఇది కేవలము మార్ఫింగ్ చేశారు, రిజర్వేషన్స్ ఇష్యూ అన్నట్టుగానే కాకుండా హైదరాబాద్ బేస్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళు మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జరిగే ఎలక్షన్స్లో మాధవీలత అనే ఒక ఆమె నిలబడింది. ఆమె మొదటి నుంచి చెప్పేది ఏంటంటే మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఓట్లున్న వాళ్ళకే ఓట్లు వేసేటట్టు చూస్తాం, అక్రమాలను జరగనీయం, అన్యాయాలను జరగనీయం. ఇప్పుడు దాకా ఒక ఎత్తు, మాధవీలత దిగిన తర్వాత ఒక ఎత్తు అని అంటున్నారు. సెంట్రల్ పోలీస్ వచ్చి అక్కడ నిలబడినా కానీ లోకల్ పోలీస్ అనేవాళ్ళు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటారు కాబట్టి అక్కడ ఓట్లు గల్లంత అవుతాయి, దొంగ ఓట్లు వేస్తారు. కాబట్టి లోకల్ పోలీస్ కూడా రాకుండా, అక్కడ పనిచేసేవాళ్ళు కాకుండా వేరియస్ నుంచి వచ్చేటట్టు ఏదేదో రకరకాల విషయాలు చెప్తున్నారు. దాంట్లో ఇదేమన్నా భాగమా అని అనిపిస్తుంది. ఈ నోటీస్ ఇవ్వటం అనేది ఒక విధంగా నేరుగా ముఖ్యమంత్రికే నోటీస్ ఇచ్చేశారు, ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ కాబట్టి. ఇక మిగతా వాళ్ళందరూ ముఖ్యమంత్రి స్థాయిలోనే ఆ విధంగా జరిగినప్పుడు ఇటు ఎంఎంఐ నాయకులు కానీ, ఆ మధ్య ఎంఐఎం నాయకులు కూడా ఒక బెదిరిపోయి మాట్లాడుతున్నట్టుగా మమ్మల్ని ఇద్దరిని ఏమైనా అరెస్ట్ చేసి హాస్పిటల్లో పెట్టి
విషయం ఎక్కిస్తారేమో, తీసుకుపోయేటప్పుడు సంపేద. అంటే ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి నేరాలు ఘోరాలు, కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేలని వాళ్ళని వీళ్ళని చంపిన విధంగా ఇక్కడ కూడా చేస్తారేమో అని మాకు భయంగా ఉంది అని చెప్పిన సందర్భంలో ఈ నోటీసును మనం చూడాలి. అయితే ఈ నోటీస్కి ఇచ్చినంత మాత్రాన వెనువెంటనే పరిగెత్తుకుంటూ పోయి ఇచ్చేసేయాల్సినంత ఆవశ్యకత నాకు ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. అది నిన్న ఇచ్చారు, యాక్చువల్గా ఈరోజు వెళ్ళి ఇవ్వాలి. కానీ నాకు తెలిసి అంత తొందరగా అంత విధిగా వీళ్ళు సబ్మిసివ్గా మొత్తం తీసుకుపోయి అక్కడ ఇచ్చేసేసి మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్తారని నేను అనుకోవటం లేదు. దీని మీద ఖచ్చితంగా చట్టరీత్యా ఇలాంటి నోటీసులు అసలు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్కి ఇవ్వచ్చా, ఎవరికి ఇవ్వాలి నోటీసులు, ఎందుకు ఇవ్వాలి, అసలు మార్ఫింగ్ అనేది జరిగింది ఎక్కడ, దానికి ఇక్కడున్న ముఖ్యమంత్రికి సంబంధం ఏంటి, లీగల్గా చర్యలు తీసుకుంటున్నాము ఎటువంటి నేరం ఎవరు చేసినా అని ఒక విధమైనటువంటి వాతావరణాన్ని ఆ తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేసేదానికోసం, లేకపోతే భయాందోళన కలుగజేసేదానికోసం ఇచ్చారా, లేకపోతే దీని ద్వారా ఏదైనా రాజకీయ లబ్ధి పొందాలని ఇచ్చారా, లేకపోతే నిజంగా మార్ఫింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడే జరిగి ఈ వీడియో ఇక్కడ అప్లోడ్ అయ్యి దాని ద్వారా నేరాలు జరిగినాయ్యా, ఇవన్నిటిని కూడా చాలా చక్కగా విచారించాల్సిన విషయాలన్నమాట. అయితే ఇక్కడ రెండు పార్టీలు కూడా, అంటే ముఖ్యంగా కాంగ్రెస్ మరి అటు బీజేపీ పార్టీలు కేవలం రాజకీయాల్లో వాక్ స్వాతంత్రాన్ని వాళ్ళు చక్కగా వాడుకుంటున్నట్టుగా ఉండటమే కాకుండా జ్యుడిషియల్ సిస్టమ్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు, పోలీస్ సిస్టమ్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయ రంగంలో ఇప్పుడు రాజాసింగ్ అనగానే మనకు ఒక చిత్రం కనపడుతుంది. అటువంటి రాజాసింగ్ ఇప్పుడు పార్టిసిపేట్ చేయడం లేదని ఒక సీరియస్ అలిగేషన్. రాజాసింగ్ లేకుండా అక్కడ గెలుస్తారా? ఆయన కూడా ఒక నియోజకవర్గం, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే 3 సార్లు గెలిచాడు, అతనికి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా చేశారు. ఇప్పుడు మరి ఆయనకి ఎవరి సహాయ సహకారాలు ఉన్నాయి? ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను, అది మార్ఫింగ్ ఏవో నాకు తెలియదు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మన గవర్నర్తో వెళ్ళేటప్పుడు అందరికీ నమస్కారాలు పెడుతూ రాజాసింగ్ మటుకు కూర్చొని ఉంటే షేక్ హ్యాండ్ ఇచ్చిపోతాడు ఒక ప్రత్యేకంగా. మరి ఇవన్నీ లోతుగా మనం పరిశీలించి కనుక చూస్తే మన కళ్ళకు కనపడేటట్టు ఇదేదో నార్మల్గా ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకొచ్చి పరిశోధనలో దాన్ని ఉపయోగించి ఎవరు నేరం చేశారని చెప్పి కనుక్కోవటమే కాకుండా సీరియస్ సెక్షన్స్ పెట్టారు, చాలా ఇంపార్టెంట్ సీరియస్. ఫోర్జరీ అన్నారు, పార్టీ ఇమేజ్ని దెబ్బతినేదానికని అన్నారు, మళ్ళీ ఎస్సీ వాళ్ళని ఇన్వాల్వ్ చేశారు. తర్వాత ఇంకోటి ఇప్పుడు మనం అనుకున్నాం దాన్ని ఏమంటారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ని ఇన్వాల్వ్ చేశారు అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే ఇంత సీరియస్గా చేయటం, మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినట్టుగా మనం ఏమీ వినటం లేదు. ఇలా వెళ్ళకపోతే ఏం చేస్తారని కూడా చాలామంది అడిగారు. మళ్ళీ ఇంకో నోటీస్ ఇస్తారు. ఇలా నెంబర్ ఆఫ్ నోటీసెస్ త్రూ కోర్ట్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే పోలీస్ ఆఫీసర్ అయినా ఇవ్వచ్చు. అలా ఇచ్చి ఇవ్వకపోతే అప్పుడు మళ్ళీ ఫర్దర్ స్టెప్స్. ఇప్పుడు కేజ్రీవాల్ విషయంలో కూడా ఈరోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నోటీస్ తీసుకొని సమ్మన్ తీసుకొని వెళ్ళనంత మాత్రాన జైలు వేసేస్తారా? కేజ్రీవాల్ నేరం చేశాడని డైరెక్ట్గా ఎక్కడ ఇంతవరకు చెప్పలేదు. ఫస్ట్ సమ్మన్స్ ఇచ్చినా రాలేదు, ఆయన సహకరించడం లేదు, 8 సార్లు సమ్మన్ ఇచ్చాము అనేది వాదన. దాని మీద ఆయన వకీల్ గారు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో వాదనలో మీరు కింద కోర్టుకు వెళ్ళి బెయిల్ పెట్టుకొని అక్కడ ఎందుకు చేయటం లేదంటే మేము చేయలేదండి అన్నారు. ఎందుకు చేయటం లేదు? సుప్రీంకోర్టులోనే మీరు ఎందుకు వచ్చారు నేరుగానంటే, సుప్రీంకోర్టులో మేము అరెస్ట్ ఇల్లీగల్ అంటున్నాము, రిమాండ్ ఇల్లీగల్ అంటున్నాము, కేవలం నోటీస్ ఇచ్చి సమ్మన్ ఇచ్చి కోర్టుకు ఇచ్చినంత మాత్రాన, రానంత మాత్రాన, సహకరించినంత మాత్రాన నేరం చేశారా లేదని ఆధారాలు ఏమి చూపించకుండానే అలిగేషన్స్ మీద తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెడతారా అనేది ఒక వాదన. మరి అటువంటి పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కూడా నోటీస్ ఇచ్చి నోటీస్ మీద వెళ్లకుండా మళ్ళా రిపీటెడ్ నోటీస్ ఇచ్చినప్పుడు దానికి కూడా వెళ్ళకపోతే అరెస్ట్ ఏమన్నా చేస్తారా, అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా అని చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించి చట్ట ప్రకారం మనం చూస్తే కోర్టు నుంచి కానీ పోలీస్ నుంచి కానీ సమన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి సహకరించాలి, అది బాధ్యత.
అయితే కొన్ని సందర్భాల్లో ఇల్లీగల్గా, అన్యాయంగా, అక్రమంగా నోటీసులు ఇస్తుంటారు దుర్వినియోగం చేసి. చట్టంలో కూడా అట్లా దుర్వినియోగం చేసి నోటీసులు కనుక ఇస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఈ కేసులో, ఈ పర్టికులర్ కేసులో రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారు, ఇన్వాల్వ్మెంట్ ఏంది, ఆయన నిజంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది, లేదా ఉందని తేలాలంటే దీని మీద ఇలా ఇచ్చినటువంటి నోటీసులు ఇల్లీగలు, ఇలా ఇనాపరేటివ్, చట్ట ప్రకారం లేవు, కాబట్టి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఒక వాదన. రెండోది, వాళ్ళు అడిగినటువంటి పరికరాలు పంపిస్తే కూడా సరిపోద్ది, నేను వెళ్ళి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, 91 కింద సమ్మన్ ఇచ్చారు కానీ 160 కింద ఇవ్వలేదు అని కూడా రెండో వాదన వస్తుంది. సో ఇవన్నిటినీ మనం కేవలము లీగల్గానే చూడకుండా రాజకీయంగా కూడా అర్థం చేసుకోవాలి. ఒక స్ట్రాటజీ. హైదరాబాద్ నగరంలో లేదా తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం వాళ్ళని కూడా ఇండైరెక్ట్గా మిమ్మల్ని, అసలు రేవంత్ రెడ్డిగా మేము ఇచ్చాం, మిమ్మల్ని మేము లెక్క చేయం అనే దానికి, అదేవిధంగా నేషనల్ లెవెల్లో మేము ముస్లిమ్స్కి సంబంధించి హిందువులుగా లేకపోతే హిందూ మతం తరపున ఎస్సీ ఎస్టీ వాళ్ళకి హెల్ప్ చేయాలని ఆ ఇల్లీగల్గా ఇచ్చినటువంటి, అన్కాన్స్టిట్యూషనల్గా ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్ని రద్దుపరచాలని మేము ప్రయత్నం చేస్తుంటే, హిందూస్కి ఎక్కువ బెనిఫిట్ జరిగేటట్టు మేము చేస్తుంటే, ఈ పార్టీ వాళ్ళు దీన్ని అక్రమంగా, అన్యాయంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా రిజర్వేషన్స్ తీసేస్తారని చెప్పి చెప్తున్నారు. ఇది చాలా తప్పు అని చెప్పి చెప్పడం అనేది బీజేపీ పార్టీ యొక్క ఉద్దేశంగా కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఈ పర్టికులర్ కేసులో మనం మరొక కోణం కూడా మనం చూడాలి. అదేంటంటే, ఈ పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో, ఇక్కడ ముంబై పోలీసు, అస్సాం పోలీసు కూడా ఇదే సెక్షన్ల కింద రిజిస్టర్ చేసింది కేసెస్. ముంబైలో కూడా ఒక కేసు రిజిస్టర్ చేశారు. అస్సాంలో సరే మనకు తెలిసింది, అస్సాంలో కేసు రిజిస్టర్ చేయటం. కాబట్టి మళ్ళీ ముంబై వాళ్ళు కూడా ఇస్తారా నోటీసు ఈ కావాలని, అయితే ఈ అన్నిటి కలిపి జరిగింది ఒక వీడియో మార్ఫింగ్ లేకపోతే అట్లాంటిది, కాబట్టి ఒకే కేసు అవుతుందా అదొకటి చూడాలి. ఇంకోటి ఏంటంటే, టెక్నాలజీని యూజ్ చేసుకొని ఫేక్ వీడియోస్ని క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని త్వరగా, స్పీడ్గా సర్క్యులేట్ చేసి ఇలా చేస్తున్నారు. కాబట్టి కేవలం పోలీసు వాళ్ళ దగ్గర కేసులు పెట్టి చట్టరీత్యా వాళ్ళని పనిష్ చేయమని చెప్పి అడగడమే కాకుండా ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చి ఆ పార్టీల మీద, ఆ వ్యక్తుల మీద చర్యలు తీసుకోండి అని కూడా అడిగారు. సో అటు రాజకీయంగా, ఇటు లీగల్గా, మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి అడ్మినిస్ట్రేషన్ సైడు కొంత స్ట్రాటజీ తోటి ఇవన్నీ జరిగినాయి. సో ఈ స్ట్రాటజీలో జరిగేటప్పుడు ఖచ్చితంగా ఇరు పక్షాలు గట్టివాళ్ళు కాబట్టి ఇవి మళ్ళీ కోర్టు డోర్లు ఓపెన్ అవుతాయి. ఈ సమ్మన్స్ నోటీసులు అనేది స్టే చేస్తారు. ఏం అర్జెంటుగా ఏది జరిగిపోయేది ఏం లేదు. ఇప్పుడు ఒకటైతే క్లారిటీ వచ్చింది, నేను అనలేదని ఆయన అన్నాడు, అన్నారని వీళ్ళు అన్నారు, అన్నారా లేదా అనేది త్రూ ప్రాసెస్ ఆఫ్ లా తేలాలి. ప్రజలకి, కామన్ మ్యాన్కి, సిటిజన్స్కి, ఓట్లు వేసే వాళ్ళకి డిస్ప్యూట్ అనేది అర్థమైపోయింది. సోషల్ మీడియాలో దీని గురించి ఎక్స్పోజ్ చేశారు. ఈ కేసు అంత పెద్ద గండం కాదు. బీజేపీలో సెంటర్లో వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా అనేది అదొక వేరే చర్చ. ఈ కేసుల వల్ల భయపడిపోయి లోపలికి పోయే పరిస్థితి రేవంత్ రెడ్డి విషయంలో లేదు. ఎందుకంటే ఆయన ఒక మిలియన్స్ ఆఫ్ పీపుల్కి డార్లింగ్గా ఎక్స్పోజ్ అయ్యి వచ్చేసాడు. ఇప్పుడు వద్దన్నా కాదన్నా బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ లాంటి సింహం ఆయన్ని ఎదుర్కొని ఢీకొట్టి జైళ్ళకి వెళ్ళి కామన్ చిన్న చిన్న ఓటర్స్, చిన్న చిన్న నాయకులందరినీ జత చేసుకొని కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో, అక్కడ వాక్స్వాతంత్రం ఎక్కువ, మహాసముద్రం, అక్కడ వాళ్ళందరితో నెట్టుకొని ఇటు రాహుల్ గాంధీ గారి దగ్గర మంచి పేరు తెచ్చుకొని స్టార్ క్యాంపెయినర్గా అన్ని రాష్ట్రాలకు వెళుతూ ఇంత ధైర్యంగా ఆయన చేస్తున్నప్పుడు ఆయన మీద ఎన్నో అలిగేషన్స్ వస్తున్నాయి. ఈయన బీఆర్ఎస్ మనిషి అని, లేకపోతే
బడే బాయ్ అన్నాడు కాబట్టి బీజేపీ తోటి మళ్ళీ చేరిపోతాడని ఇన్ని వచ్చినా తట్టుకొని నిలబడ్డాడు కాబట్టి ఈ కేసు పెద్ద విషయంగా తీసుకొని దీని వల్ల ఆయన్ని 5 ఏళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండకపోవచ్చు. తర్వాత ఆయన రోల్ ఉన్నట్టుగా ఇప్పుడు దాకా అయితే వాళ్ళు అనడం లేదు. మీ దగ్గరున్న పరికరాలు తీసుకురండి మేము దాన్ని చూస్తామని అంటున్నారు. కానీ ఎవరో కొంతమంది చెప్పొచ్చు పార్టీ పరంగా కావాలని చేశారని. ఇది పార్టీ పరంగా కావాలని చేశారా, లేకపోతే కొంతమంది వ్యక్తులు పార్టీ ముసుగులో పార్టీ నాయకులుగా గానో లేకపోతే పార్టీకి ఏదో లబ్ధి చేయాలని చెప్పి అలా చేశారనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. దాని గురించి ఏం పెద్ద అంత భయంకరమైనటువంటి అఫెన్సెస్ ఉన్న కేసెస్ ఏం కాదు. ఇది రొటీన్గా జరిగేదే. దీని గురించి పెద్ద చర్చ కూడా అవసరం లేదు ప్రస్తుతానికి. అయితే లీగల్గా జరిగే కాంప్లికేషన్స్ని మనం చర్చించుకొని చూసుకొని వాస్తవాల్ని కామన్ మ్యాన్కి తెలియజేస్తాం కాబట్టి దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొంది వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళకున్న వివేకాన్ని కూడా జోడించి రేపు ఎలక్షన్స్లో ఓట్లు వేసేటప్పుడు దీన్ని చక్కగా వాడుకుంటారు.